మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 7ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగమైన ఈ చివరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు త్యాగం యొక్క నిజమైన స్వరూపాన్ని వివరిస్తున్నాడు. కేవలం పనులను వదిలేయడమే త్యాగం కాదని, దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యమని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నియతస్యతు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శాస్త్రాల ప్రకారం మనకు నిర్దేశించిన పనులను, అంటే మన కర్తవ్యాన్ని వదిలివేయడం సరైనది కాదు. ఒకవేళ ఎవరైనా అజ్ఞానం లేదా భ్రమ వలన తమ బాధ్యతలను వదిలిపెడితే అటువంటి త్యాగాన్ని తామస త్యాగమని పిలుస్తారు. అది ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది కాదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన ఆధ్యాత్మికత బాధ్యతల నుండి పారిపోవడం కాదు. కష్టంగా ఉందని పనులను వదిలివేయడం లేదా గందరగోళంతో కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడం మనల్ని చీకటిలోకి, అజ్ఞానంలోకి నెట్టివేస్తుంది. ఇది సోమరితనం లేదా బాధ్యతారాహిత్యానికి ఆధ్యాత్మిక ముసుగు వేయడం లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన కుటుంబం పట్ల, సమాజం పట్ల మనకున్న విధులను కష్టమని భావించి వదిలివేయకూడదు. వాటిని దైవ సేవగా భావించి ఫలాన్ని ఆశించకుండా పూర్తి చెయ్యాలి. కష్టాలను ఎదుర్కోవడమే ధర్మం, వాటి నుండి పారిపోవడం తామసమని గ్రహించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.